అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వాళ్ళతో మా ప్రతినిధి తేజ ఫేస్ టు ఫేస్. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చెరువులు, నాలాలు, అదేవిధంగా అక్రమ నిర్మాణాలను వీటన్నిటి ఏదైతే ప్రభుత్వ స్థలాలన్నీ కూడా కబ్జాకు గురయ్యో వాటన్నిటిని పరిరక్షించడమే ధ్యేయంగా హైడ్రాను తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే హైడ్రా వాటికి సంబంధించినటువంటి ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా హైడ్రా బుల్డోజర్లన్నీ ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే ఇదే హైడ్రా అయితే ఖచ్చితంగా కొంతమందికి మేము ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తామంటూ కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులే తలెత్తాయి అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే 2022 సంవత్సరానికి సంబంధించి ఎవరైతే పోలీస్ కానిస్టేబుల్ రాసి స్వల్ప మార్కుల తేడాతో ఉత్తీర్ణత సాధించలేకపోయారో, లేకపోతే జాబులు వారు సాధించలేకపోయారో అలాంటి వారికి ఇక్కడ అవకాశం కల్పిస్తూ, ప్రత్యేకించి డ్రైవర్లుగా అవకాశం కల్పిస్తూ కూడా హైడ్రా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. నోటిఫికేషన్ వేసినటువంటి నేపథ్యంలో మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా అందరూ చాలామంది ఇక్కడికి దరఖాస్తు చేసుకోవడానికి వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ సమస్య ఏంటి అంటే డ్రైవర్ పోస్టులు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికి పూర్తి స్థాయిలో ఇవ్వాలి, కానీ పోలీస్ కానిస్టేబుల్స్కి ఇస్తే ఎలా అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి. అసలు ఈ వారి సమస్య ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చెప్తారు అనేటువంటిది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో ఇక్కడ చాలామంది ఉన్నారు. బ్రదర్, మీరు చెప్పండి, అసలు ఏంటి మీ సమస్య ఏంటి, ఇక్కడ మీ అబ్జెక్షన్ ఏంటి? సార్, పోయినసారి మేము రిక్రూట్మెంట్ 2022లో రిక్రూట్మెంట్లో ఫైర్ కానిస్టేబుల్ కానీ, ఫైర్ డ్రైవర్స్ కానీ, పీటీఓ డ్రైవర్స్ కానీ మేము అందరము ఎగ్జామ్ రాసాం సార్. రన్నింగ్ క్వాలిఫై అయ్యాము, డ్రైవింగ్ టెస్ట్ క్వాలిఫై అయ్యాము, ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యాము, ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయ్యాము. మాకు 10, 15 మార్క్స్, 1 మార్క్, 2 మార్క్స్ తోటి చాలామంది డ్రైవర్స్ వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ డ్రైవర్ పోస్టులు పెట్టారు ఎవరికి అనేది అంటే మాకు పెట్టాలి, కానీ వేరే వాళ్ళు పీసీ కానిస్టేబుల్ వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళకు డ్రైవింగ్ రాదు. మేము అన్నిట్లో క్వాలిఫై అయ్యి లాస్ట్ స్టేజ్లో వెళ్ళిపోయాం. అంటే వాళ్ళ దగ్గర మా డేటా లేదంట. ఫైర్ కానిస్టేబుల్, ఫైర్ డ్రైవర్ చేసిన వాళ్ళు డేటా లేదంటున్నారు. సో ఆ డ్రైవర్స్ అనేది మాకు ఇవ్వాలి, కానీ వాళ్ళకి ఇస్తే ఎట్లా సార్? డ్రైవర్లో మేమైతే అది కోరుకుంటున్నాం. ఇక 200 పోస్టుల డేటా అనేది లేదంటున్నారు. రైట్, ఇక్కడ మనతో మరికొంతమంది ఉన్నారు. మీరు ముందుకు రండి బ్రదర్. ఏంటి మీ ప్రధాన అబ్జెక్షన్ ఏంటి? మీరు హైడ్రా కమిషనర్ రంగనాథ్కి కానీ, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఏం చెప్తదలుచుకున్నారు? కమిషనర్ ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేము గత సంవత్సరం నోటిఫికేషన్లో డ్రైవర్ పోస్ట్కి అప్లై చేసినాం, మెరిట్ మార్కులో పోయినాయి అంతే. ఇప్పుడు ఏంటంటే మాకు 3 days నుంచి మీకు డేటా రాలేదు. ఇప్పటి నుంచి పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు ఏమన్నారంటే మార్నింగ్ సార్ రాలేడు, రాగానే మీకు డేటా తప్పిస్తున్నాడు. ఇప్పటికి 1 o'clock అవుతుంది, సార్ లేదు. ఇంతకుముందు ఒకసారి డేటా వచ్చిందని పంపించారు, అలా అందరికీ చూసారు, కానీ ఓలే రాలేవు. అంటే డేటా రానట్టు మాకు అర్థం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, డేటా కోసం అని వెయిట్ చేస్తున్నారు. వీళ్ళేమో పీసీ వాళ్ళని తీసుకోరు, పీటీ వాళ్ళని తీసుకోరు, ఫైర్ వాళ్ళని మాత్రం లేదని చెప్తారు. డేటా వస్తుందని 3 days నుంచి ఇదే వెయిటింగ్. ఇప్పుడు హైడ్రా వెహికల్స్ అంటే కూడా ఇవన్నీ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇవన్నీ కూడా ఒక కాన్వాయ్గా వెళ్ళాలన్నా, లేకుంటే ఎక్కడికన్నా ఒక ప్రమాద స్థలానికి, సంఘటన స్థలానికి చేరుకోవాలన్నా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి. అది ప్రొఫెషనల్ మాత్రమే చేయగలుగుతారు. అంటే మిమ్మల్ని కాదని ఇలా కానిస్టేబుల్స్కి ఇవ్వటాన్ని అసలు ఎలా చూడాలి? అంటే అది వాళ్ళకి తెలియాలి, గత ప్రభుత్వానికి తెలియాలి. ఇప్పుడు ఎందుకంటే డ్రైవర్ లెక్క తీసుకోవాలి. ఇప్పుడు పీసీ వాళ్ళు ఏం చేస్తారండి, ఇప్పుడు కానిస్టేబుల్ వాళ్ళు సెలెక్షన్ అయిన అనుకో, వాళ్ళకి సంబంధించి స్టేషన్కి సంబంధించిన సివిల్ వర్క్ వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు డ్రైవర్ చేయమంటే చేయరు కదా. ఇప్పుడు మేమంటే సివిల్ ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు డ్రైవర్కి సంబంధించి ఇప్పుడు అన్నట్టు కాన్వాయ్ కానీ హెవీ వెహికల్ ఏవి నడిపిమని నడిపిస్తాం. కానీ వీళ్ళు ఏముందంటే పీసీ ఓన్లీ ఉంది, మాకు పీసీ మెరిటే ఉంది, పీసీ వాళ్ళని తీసుకుంటామని చెప్తారు. మీరు చెప్పండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు పీసీ అంటే ఒకటి సార్, వాళ్ళతో పాటు మేము కూడా ఈవెంట్స్లో పాల్గొన్నాం, మేము మెరిట్ మార్క్స్ తెచ్చుకున్నాము. మాకు ఏవీ లైసెన్స్ సీనియారిటీ ఉన్నది, మేము కూడా చేసిన వాళ్ళం. వాళ్ళతో పాటు మేము చేస్తేనే మేము క్వాలిఫై ఎగ్జామ్లో ఫైనల్లో ఒక 2 మార్కులతో మిస్ అయిన వాళ్ళం. మాకు సీనియారిటీ ఉంది. మళ్ళీ ఏజ్ లిమిట్ కూడా అప్పుడు పెట్టారు. ఇప్పుడు ఏజ్ అయిపోయినాక మళ్ళీ మాకు నెక్స్ట్ ఛాయిస్ ఉండదు. ఎలాగైనా మాకు న్యాయం చేయాలి అని కోరుకుంటాం అంతే సార్. రైట్, చెప్పండి ప్రధానంగా మీరు చెప్పండి. ఎందుకంటే ఇక్కడ చాలామంది మీరంతా కూడా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి వాటన్నిటిలో కూడా కొంతవరకు దగ్గర మార్కులతో పోయినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి మీకు అవకాశం కల్పించకపోవడాన్ని ఎలా చూస్తున్నారు? మాకు కంపల్సరీ అవకాశం కల్పించాలి సార్, మాకు కంపల్సరీ. ఎందుకంటే మా ఏజ్లు కూడా అయిపోతూ ఉన్నాయి. నెక్స్ట్ నోటిఫికేషన్కు మాకు ఎలాగూ ఉండదు, ఎలిజిబుల్ ఉండదు. అందుకోసం సీనియర్ డ్రైవర్లనే తీసుకోవాలని నా అభిప్రాయం సార్. లైసెన్స్ వెరిఫికేషన్ చెక్ చేసి అన్ని సీనియారిటీ చూసి మమ్మల్ని తీసుకోవాలని అడుగుతున్నాం సార్. సో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూల నుంచి వచ్చినటువంటి వీరంతా కూడా మేము కూడా ఫిజికల్ టెస్టుల్లో పాస్ అయినటువంటి వాళ్ళమే, స్వల్ప మార్కులతో కూడా మేము ఉద్యోగం సాధించలేకపోయాము. హైడ్రా 200 పోస్టులకైతే మాత్రం నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో
పోలీస్ కానిస్టేబుల్కి అవకాశం కల్పించడం కాదు, ప్రొఫెషనల్ డ్రైవర్స్ అయినటువంటి తమకు అవకాశం కల్పించాలి అనేటువంటిది అయితే వారంతా కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. 3 రోజులుగా కూడా తాము వస్తున్నప్పటికీ కూడా కమిషనర్ రంగనాథ్కి మొరబెట్టుకున్నప్పటికీ కూడా మరి వాళ్ళైతే డేటా మాకు సంబంధించిన డేటా అయితే రాలేదు. 2022కి సంబంధించి ఎవరైతే స్వల్ప మార్కులతో ఉత్తీర్ణత సాధించలేకపోయినటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారో వారి డేటా వరకు వచ్చింది, మా డేటా రాలేదు. ఇలా అయితే ప్రమాదాలు కూడా జరిగేటువంటి, ఎందుకంటే ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ప్రొఫెషనల్స్ డెఫినెట్గా డ్రైవర్స్గా ఉండాలి, ప్రొఫెషనల్స్ ఇక్కడ ఉండాలి. చాలా త్వరితగతిన సంఘటనా స్థలాలకు చేరుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో చేరుకోలేకపోతే యాక్సిడెంట్లు కూడా అవుతాయి అనేటువంటిది వారు చెప్తున్నారు. మనం ఇక్కడ చూద్దాము, ఒక్కసారి జూమ్ చేసి చూడొచ్చు. హైడ్రా వెహికల్ చాలా నూతనంగా ఉన్నటువంటి వెహికల్ అది ఒక కానిస్టేబుల్ డ్రైవ్ చేశారనేటువంటిది అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి. కానీ అది కొత్త వెహికల్, ఆయన హ్యాండిల్ చేయలేక కొంత అది యాక్సిడెంట్కి గురైనటువంటి పరిస్థితి. అది పూర్తిగా కూడా ముందు ఉన్నటువంటి ఆ భాగం, ఆ వాహనానికి సంబంధించినటువంటి ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి. అందుకనే ఎవరు చేసే పని వారు చేయాలి. ప్రొఫెషనల్ డ్రైవర్స్గా ఉన్న తమకు అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా మేము ప్రొఫెషనలిజంగా మేము పూర్తి స్థాయిలో మా బాధ్యత మేము నిర్వర్తిస్తాము. మా గురించి మాకున్నటువంటి మా అభ్యర్థనను పరిగణలోకి తీసుకోండి అనేటువంటిది అయితే మాత్రం వారంతా చెప్తున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. సీనియర్ వీడియో జర్నలిస్ట్ సునీల్తో తేజ 99 టీవీ హైడ్రా ఆఫీస్ నుంచి. ఆ మున్సిపల్ ఏర్పడి 30 ఏళ్లు గడిచిపోయాయి. ఏర్పడిన నాటి నుంచి అక్కడ ఎన్నికలు జరగడం లేదు. ఫలితంగా అభివృద్ధి లేక ఇబ్బందులు పడుతున్నామని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్స్ జరపాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో జేఏసీగా ఏర్పడి ఉద్యమం చేపట్టారు. అసలు ఎన్నికలు లేని మున్సిపాలిటీ ఏది? అక్కడి ప్రజల ఉద్యమం ఏంటో మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ వివరిస్తారు. ఓవర్ టు యు శ్రీనివాస్. ఏర్పడి 32 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఆ మున్సిపాలిటీలో ఎన్నికలు జరగకపోవడంతో, పాలకవర్గం లేకపోవడం, ప్రజాప్రతినిధులు లేకపోవడంతో పట్టణ ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పట్టణంలో ఎక్కడ చూసినా కూడా సమస్యలు విలయతాండం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పాలకవర్గం లేకపోయినప్పటికీ అధికారులు ఉన్నప్పటికీ కూడా అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా నడుస్తుంది. పాలకవర్గం లేకపోవడంతో మందమర్రి పట్టణ మున్సిపాలిటీ అయితే పూర్తిగా సమస్యలతోటి సతమతమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కూడా సమస్యలే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మురికి కాలువలు లేకపోవడం, రోడ్లపైనే డ్రైనేజీ పారుతుండడంతో పాటు అదేవిధంగా ఇక్కడ రోడ్లకు సంబంధించి కూడా ఎలాంటి డెవలప్మెంట్ లేకపోవడంతో ప్రజలైతే అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పురపాలక సంఘానికి ఎన్నికలు జరిపించండి మహాప్రభు అని గత 32 సంవత్సరాలుగా వీరు కొంతమంది జేఏసీగా ఏర్పడి పోరాటం చేస్తూనే ఉన్నారు. మందమరి ఎన్నికలకు సంబంధించి, అంటే ఇది మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీ, మనం చూడొచ్చు, విజువల్స్లో చూస్తున్నాం. మంచిర్యాల జిల్లాలోని మందమరి మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీ ఏర్పడి దాదాపు 32 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఇక్కడ చైర్మన్ కానీ ఇతర కౌన్సిలర్లు కానీ ఎవరు కానీ ప్రజాప్రతినిధులు అయితే లేరు. దాదాపుగా ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఎన్నికల సమయంలో ఇటు ప్రజాప్రతినిధులు హామీలు ఇవ్వటం, ఎన్నికలు జరిపిస్తామని చెప్పేసి హామీలు ఇచ్చినప్పటికీ ఆ హామీలు 32 సంవత్సరాలుగా అలాగే మిగిలిపోయినటువంటి పరిస్థితి. సో ప్రజలు సతమతమవుతున్నటువంటి నేపథ్యంలో ఎలాగైనా ఈ మున్సిపాలిటీకి పాలకవర్గం ఉండాలి, ఎన్నికలు జరిపించాలని చెప్పేసి అయితే ప్రజలు ఏకమై ఒక జేఏసీగా ఏర్పడి గత దశాబ్దాల కాలంగా, అంటే 3 దశాబ్దాల కాలంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఈ మున్సిపాలిటీకి ఇంకా ఎన్నికలు అయితే జరగలేదు. దీంతో పట్టణం అంతా కూడా మురికి కుప్పంలో మారినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎన్నికలు ఎందుకు జరగట్లేదు? అసలు మంచిర్యాల జిల్లాలో ప్రధానమైనటువంటి అతిపెద్దమైన మున్సిపాలిటీది సింగరేణి, అభివృద్ధి చెందినటువంటి సింగరేణి ప్రాంతం ఇది. సింగరేణి కార్మికులు కోల్బెల్ట్కి నిలయమైనటువంటి మందమరి పట్టణం. ఈ మందమరి పట్టణంలో అసలు మున్సిపాలిటీకి సంబంధించి పాలకవర్గం ఎందుకు ఎన్నికలు జరగట్లేదు అనేటువంటి విషయాల్ని మనతో కొంతమంది జేఏసీ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఏం జరిగింది అసలు ఈ మున్సిపాలిటీకి? అంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి, కానీ 32 సంవత్సరాలుగా ఈ మున్సిపాలిటీలో మాత్రం ఇప్పటివరకు ఎన్నికలు జరగలేదు. అసలు ఏం జరిగింది? ఎందుకు ఎన్నికలు జరగడం లేదు? ముఖ్యంగా మందమరి మున్సిపాలిటీకి గత 3 దశాబ్దాలు ఎన్నికలు జరగడం లేదు. దీంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందడం లేదు.
మున్సిపల్ వ్యాప్తంగా ఉన్న వార్డుల్లో అనేక సమస్యలు నెలకొన్నాయి. ముఖ్యంగా మనం దీన్ని గమనించినట్లయితే ఇక్కడ ఏజెన్సీ చట్టం అమల్లో ఉంది. ఏజెన్సీ చట్టాల్లో ఏదైతే మున్సిపాలిటీల ఏర్పాటు చట్టవిరుద్ధంగా ఉండడంతో ఇక్కడ ఎన్నికలు జరగడం లేదు. అయితే ఇక్కడ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేసిన తర్వాత ఇక్కడ అప్పటి సర్పంచ్ మద్ది రామచంద్ర గారు దీనిపైన హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో మున్సిపాలిటీల ఏర్పాటు చట్టవిరుద్ధం, దీన్ని వెంటనే నిలిపేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిపైన అప్పటి హైకోర్టు స్టే ఇచ్చింది. అయితే అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు కూడా ఎన్నికలు జరగడం లేదు. 2005లో ఈ కేసుకు సంబంధించి స్టేకి సంబంధించి కేసు డిస్మిస్ అయినప్పటికీ కూడా ఎన్నికలు జరగడం లేదు. ఎందుకంటే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చట్టబద్ధత లేని కారణంగా ఈ యొక్క ఎన్నికలు జరగడం లేదని ఇప్పటికైతే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ దీన్ని రాజకీయ కోణంలో మాత్రం ఏదైతే ఎన్నికల స్టంట్గా మాత్రం ప్రతి పార్టీ నాయకులు దీన్ని వినియోగించుకుంటూ ఎన్నికల్లో గెలిస్తే మేము ఎన్నికలు జరిపిస్తాము, సాధారణ ఎన్నికల్లో మేము గెలిస్తే ఇట్లా మున్సిపల్ ఎన్నికలు జరిపిస్తామని చెప్పి ప్రతిసారి వారు హామీ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు వారిని నమ్మి ఇకనైనా ఎన్నికలు జరుగుతాయి, మాకు కౌన్సిలర్స్ వస్తారు, మా సమస్యలు పరిష్కరిస్తారు, మా గోసలు వినేవారు ఉంటారని వారు ఎన్నికల్లో గెలిపిస్తే గెలిచినాక దాన్ని పట్టించుకునేవారు కరువైపోయారు. ఇదేమనేది వాళ్ళకి పూర్తిగా అర్థమైపోయింది. ఇది రాష్ట్రపతి డీనోటిఫై చేయాలి, ఇది పూర్తిగా పార్లమెంట్ ఎక్స్టెన్షన్ అవుతేనే ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి అనేది మాత్రం వారి ఆలోచన అర్థమైపోయింది. ఈ విషయం పైన అసెంబ్లీలో సైతం స్థానిక అప్పటి ఎమ్మెల్యే గారు సుమన్ గారు కూడా దీనిపైన మాట్లాడడం జరిగింది. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఇది కేంద్రం పరిధిలో ఉంది. మీసా యాక్ట్ ఏదైతే పెండింగ్లో ఉందో ఆ మీసా యాక్ట్ ఎప్పుడైతే మనకు ఇంప్లిమెంట్ అవుతుందో అప్పుడే దేశవ్యాప్తంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయని వారు స్పష్టంగా చెప్పారు. మీరు ఒకటి చెప్పండి. అయితే ఒకవైపు ఇటు 170 యాక్ట్ అంటున్నారు, మీసా యాక్ట్ అంటున్నారు, ఇది నోటిఫికేషన్ ఏరియాలో ఉంది కాబట్టి ఎన్నికలు జరగవని చెప్పేసి ఉంది, కోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పేసి స్టే ఇచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. కానీ మీరు ఉద్యమం చేస్తున్నారు, సో దీన్ని ఎట్లా చూడవచ్చు? ముఖ్యంగా మేము ఉద్యమం చేసేది ఒకటే ఎజెండాతోనే మేము ప్రజల్లోకి పోవడం జరిగింది. సేమ్ భద్రాచలం ఇదే పరిస్థితి, మందమరి పరిస్థితి ఉంది. గత 20 సంవత్సరాలు అక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అక్కడ కొంతమంది ఆ ప్రాంత గిరిజనులు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ ప్రాంతంలో మున్సిపాలిటీ ఏర్పాటు చట్టబద్ధత లేదు కాబట్టి దీన్ని తిరిగి గ్రామ పంచాయతీలుగా మార్చాలని వారు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అప్పుడు హైకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చింది. అక్కడ కూడా 3 గ్రామ పంచాయతీలుగా భద్రాచలం విభజించబడింది. అదే పద్ధతిని మందమరిలో అవలంబించాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ మున్సిపాలిటీని పంచాయతీలుగా చేయమని చెప్పేసి అంటున్నారా? అవునండి. మా ఆలోచన విధానం ఏంటంటే కేంద్రం పరిధిలో ఈ అంశం ఉంది. మీసా యాక్ట్ ఇంప్లిమెంటు 2000 సంవత్సరంలో రాజ్యసభలోకి బిల్లు వస్తాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 20-25 సంవత్సరాల నుంచి కూడా ఈ బిల్లు ఇంకా పెండింగ్లోనే ఉంది. కాబట్టి ఈ బిల్లు ఇంకా దేశవ్యాప్తంగా సుమారు 556 పైగా ఇలాంటి మున్సిపాలిటీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సుమారు వీటి సంఖ్య 1000కి పైగా పెరిగినప్పుడు అప్పుడు దేశవ్యాప్తంగా ఈ అంశాలపై డిమాండ్ పెరిగినప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును మళ్ళీ చర్చకు తీసుకొచ్చి ఆమోదించే అవకాశం ఉంది. సేమ్ మన మహిళా బిల్లు విధంగా ఈ అంశం తీసుకొచ్చే ఉంది. కాబట్టి అప్పటి వరకు ఈ మున్సిపాలిటీ పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇప్పుడు 32 సంవత్సరాలు మేము చిన్న పిల్లల అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా 32 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. ఇంకా 30 సంవత్సరానికి ఎన్నికలు జరగవు. కనుక ఎన్నికలు జరిగేంత వరకు మీసా యాక్ట్ వచ్చేంత వరకు ఇక్కడ జీపీలుగా టర్న్ చేసి 2 జీపీల 3 జీపీల గవర్నమెంట్ ఒక రోడ్ మ్యాప్ తీసుకొని జీపీలుగా టర్న్ చేసి ఇక్కడ పాలకవర్గం కల్పించి ప్రత్యేక నిధులు కేటాయించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఆ తర్వాత మీసా యాక్ట్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అవుతుందో అప్పుడు దీన్ని తిరిగి మున్సిపాలిటీగా టర్న్ చేస్తే అప్పుడు ఈజీ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి అయ్యేంత వరకు దీన్ని గ్రామ పంచాయతీ చేయాలని చెప్పేసి మేము హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. గౌరవ హైకోర్టు కూడా దీనిపైన ప్రభుత్వాన్ని నోటీసులు ఇవ్వడం జరిగింది. దానిపైన ఇప్పుడు కేసు పెండింగ్లో ఉంది. త్వరలోనే దానిపై సానుకూల నిర్ణయం వస్తుందని కూడా మా జేఎస్ తరఫున మేము ఆశిస్తున్నాం. మీరు చెప్పండి, అసలు మున్సిపాలిటీ మందమరి మున్సిపాలిటీకి సంబంధించి సో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు మీరు? అసలు మున్సిపాలిటీలో పాలకవర్గం లేకపోవడంతో అభివృద్ధి లేదంటున్నారు కదా, సో ఏం అభివృద్ధి లేదు, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? అభివృద్ధి కేవలం అంటే ప్రజల్లోకి ప్రతిసారి వచ్చిన నాయకులు ఎవరైనా కూడా వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి మేము హామీ ఇస్తున్నాం, మీకు ఎలక్షన్ చేస్తూ ఉంటున్నారు. కానీ అసలు చట్టబద్ధత లేదు, దీనిపైన చట్టబద్ధతే లేదు. అభివృద్ధి విషయానికి వస్తే ఎట్లా ఉంది పరిస్థితి? అభివృద్ధి ప్రతిదీ శూన్యమే. ఏ అధికారిని కలిసినా కూడా ఎమ్మెల్యే దగ్గరనో ఎంపీ దగ్గరనో ఉన్నటువంటి చిన్న చిన్న బుడ్డ లీడర్ల దగ్గరకు పోతే పనులు అయితే తప్పించి ఏ అధికారికి అయినా కూడా పనులు కావు. అభివృద్ధి అనేది కూడా సున్నా. ఎలాంటి అభివృద్ధి పనులు జరగాలన్నా కూడా ఏ ఇంచు కూడా జరగదు. ప్రతి చోట ప్రతి విలేజ్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఇదివరకు జరిగినటువంటి వైకుంఠ ధామాలు కావచ్చు, ప్రకృతి వనాలు కావచ్చు, అన్ని మండలాలలో జరిగినాయి. కానీ మన మందమరిలో మాత్రం జరగలేదు. ఎందుకు? చిన్న 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 పని జరగాలన్నా కూడా ఎమ్మెల్యే దగ్గరకో ఎంపీ దగ్గరకో పోవాల్సి వస్తుంది. అయినా కూడా అయితే రాదే లేదా, మనం పోయి అప్లికేషన్ పెట్టుడు మాత్రమే ఆడి వరకే పోతుంది తప్పించి పనులు అనేటివి సక్రమంగా జరిగాయి. ఎలాంటి అభివృద్ధి అనేది ఇంతవరకు జరగలేదు. 30 సంవత్సరాలు కాదు, అంతకు ముందు నుంచి కూడా ఎట్లున్నదో అట్లనే గ్రామ పంచాయతీ ఏర్పడి జస్ట్ 2 ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళ స్వార్థం కోసం దీన్ని
సొత్కు సంజీవరావు వాళ్ళ స్వార్థం కోసం దీన్ని ఇట్లా టర్న్ చేసింది ఉంటే మనం అధికారంలోకి రావచ్చని పోయిండు. కానీ అక్కడ ఉన్న చట్టం ఇట్లా కాదు, దీనికి చట్టం ఉంది రాబాయి, ఇట్లా ఉన్నది, ఇట్లా పోవాలని చెప్పిన తర్వాత డ్రాప్ అయిన్లు. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది కాదని తెలిసిన తర్వాత సరే ఇది కాకపోయింది ఉంటే దీనికి ఆల్టర్నేట్గా గ్రామ పంచాయతీ చేసి అట్లా నడిపిద్దాం, రేపటి రోజున వచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. ప్రతి ఒక్కరు వచ్చి చేద్దాం 1 సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు కానివ్వండి, 30 సంవత్సరాల నుంచి ఎందుకు చేయట్లేదు? పోవడానికి దారి లేదు. ఉన్న దారి ఏది? గ్రామ పంచాయతీ చేయాలి. గ్రామ పంచాయతీకి అయితే దారి ఉంది కదా, నడుద్దాం. ఏమవుతుంది ఇప్పుడు? నష్టమే ఉన్నది. మనకు పాలకవర్గం ఏర్పడ్డది ఉంటే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయి. మున్సిపాలిటీగా ఏర్పడ్డది అంటున్నారు తప్పించి ఇక్కడ అభివృద్ధి అనేది జీరో. అదే గ్రామ పంచాయతీకి ఉంటే చిన్నదో చితకదో ఇప్పటికైతే అభివృద్ధి జరిగేది కదా. సో మొత్తానికి తీసుకున్నట్టయితే ఈ మున్సిపాలిటీలో అభివృద్ధి జాడలు లేవు కాబట్టి, పాలకవర్గం లేకపోవడంతో అభివృద్ధి అనేది జరగడం లేదు కాబట్టి ఇక్కడ 170 యాక్ట్ అదేవిధంగా ఏదైతే ఆ యాక్ట్ ప్రకారంగా కోర్టులో ఈ యొక్క మున్సిపాలిటీకి సంబంధించి ఒక ఇష్యూ నడుస్తుండటం వల్ల అది సాధ్యం కాకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, సమస్యలతో సతమతమవుతున్నాం కాబట్టి ఈ ఏదైతే మున్సిపాలిటీ ఉందో ఈ మున్సిపాలిటీని ఒకవేళ ఎన్నికలు జరిగేలాగానన్నా చూడాలి మున్సిపాలిటీలో, లేకపోతే ఈ మున్సిపాలిటీని గ్రామ పంచాయతీలుగా అంటే 1 లేదా 2 అంటే జనాభా ప్రాతిపదికన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసినట్టయితే అభివృద్ధి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. 32 సంవత్సరాలుగా ఎన్నికలు జరగని మున్సిపాలిటీగా మందమరి మున్సిపాలిటీ అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి. దీని మీద కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో కోర్టులో ప్రస్తుతానికైతే కేసు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఎన్నికల్లో ప్రతిసారి వచ్చిన నాయకులు అంటే ఓట్ల కోసం మాత్రం ఈ మున్సిపాలిటీకి ఎన్నికలు జరిపిస్తాం, మాది బాధ్యత అని చెప్పేసి చెప్పినప్పటికీ ఆ ఆచరణలో మాత్రం శ్రద్ధ చూపడం లేదు అని చెప్పేసి అయితే ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఒకవేళ మున్సిపాలిటీలో ఎన్నికలు జరిగేలాగానన్నా చూడాలి, లేదా ఈ మున్సిపాలిటీని విభజించి జనాభా ప్రాతిపదికన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసినట్టయితే అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి అయితే వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ సారాయితో శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గ్రామ సచివాలయాలకు నిధులు లేక అభివృద్ధి పనులు కుంటుపడిపోతున్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. పారిశుద్ధ్యం పనులు పడకెక్కాయి. సచివాలయాలు పాలకవర్గం లేక వెలవెలబోతున్నాయి. ఇక కొత్తగూడెంలోని సచివాలయాల సమస్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి ఖాసిం అందిస్తారు. ఖాసిం, చెప్పండి. దేశానికి పట్టుకొమ్మలు పల్లెలు అంటారు. అలాంటి పల్లెల్లో అనేక సమస్యలు ఉన్నాయి. మౌలిక సమస్యలు తీర్చడంలో ప్రభుత్వాలు అయితే విఫలం అవుతూనే ఉన్నాయి. ఈ ప్రజలకైతే కావాల్సిన అవసరాలు అయితే నీరు, పారిశుద్ధ్యం, నీరు, ఇలాంటి చాలా అవసరాలు ఉంటాయి. అలాంటివి నెరవేర్చడంలో ప్రభుత్వాలు ఉంటాయి. ఇవి మనతో మాట్లాడటానికి ప్రస్తుతం సిపిఎం నాయకులు ఇక్కడ ఉన్న నరేష్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నరేష్ గారు, చెప్పండి, ఈ పల్లెలలో ఈ ఉన్న పడికేసిన పారిశుద్ధ్యం ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల గురించి మీరేం చెప్తారు? నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయనేటువంటిది చూశారు. కానీ నూతనంగా ఏర్పడ్డ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ పాలన అధికారులు, స్పెషల్ ఆఫీసర్ల పాలనతో పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఇవాళ గ్రామాల్లో తీవ్రమైనటువంటి సమస్యలతో గ్రామాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే, గ్రామాల్లో ఇవాళ పలు గ్రామాల్లో చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా డ్రైనేజీ వ్యవస్థ తీవ్రంగా ఉంది. రోడ్ల మీద నీళ్లు బారుతూ ఉన్నాయి. ఓ పక్క అధికారులేమో పై నుంచి ఫండింగ్ లేదు, నిధులు లేవు అని చెప్పి అధికారులు, స్పెషల్ ఆఫీసర్లు చెప్తా ఉన్నారు. కానీ డ్రైనేజీ పూడికి తీయటంలో రానున్నది వర్షాకాలం. ఇప్పటికే వేసవి కాలంలో మరి అనూహ్యంగా వచ్చినటువంటి వర్షాలు కానీ తుఫాను వల్ల వచ్చినటువంటి వర్షాలకే వేసవి కాలంలోనే రోడ్ల మీద మురికి నీళ్లు చేరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పల్లెలు ఉన్నాయి. ఈ మురికి నీరు రోడ్ల మీద చేరటం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. అలాగే సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలా. డ్రైనేజ్ పూడికి తీసి మురికి నీళ్ళు లేకుండా చేసినట్లయితే పలువురా ఉండేటువంటి వాళ్ళకి జీతాలు లేవు. ఒకరోజు చేస్తే 4 రోజులు కుటుంబం గడవడం కూడా కష్టంగా ఉంది. మరి ఈ డ్రైనేజీ పారిశుద్ధ్య నీటి సమస్య రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం ప్రకటించినటువంటి మిషన్ భగీరథ పరిస్థితి కనిపించట్లేదు. అదేంటంటే గ్రామాల్లో ఉన్నటువంటి మోటార్లను, చేతి పంపులను మరి
పూర్తి స్థాయిలో రిపేర్ చేసి కానీ నడిపించేటువంటి పరిస్థితుల్లో అధికారులు లేరు. అదేంటంటే మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి అంటున్నారు. మిషన్ భగీరథ నీళ్లు ఒక బజారుకు వస్తే ఇంకో బజారుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆలోచన చేయాలా. తీవ్రమైనటువంటి ఎండలతో పక్క ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తాగునీరు లేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బంది పడిస్తే మనం ఎవరి కోసం ఈ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాం, అధికారంలో దేనికోసం ఉన్నటువంటిది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇప్పుడు అధికారులు ప్రజాప్రతినిధులు ఇలాంటి విషయాల మీద మీరేమన్నా వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వటం కానీ వాళ్ళకి తెలియడం జరిగిందా? వాళ్ళు ఏమంటారు? ఇప్పటికే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పలు మండలాల్లో కూడా స్థానిక సమస్యల విషయంలో ధర్నాలు, రాస్తారోకోలు, పంచాయతీ కార్యాలయం మొదలుకొని మండల తహసీల్దార్ కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల ముందు ధర్నాలు, పికెటింగ్లు చేయడం జరిగింది. ఈ సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చి కూడా వారాలు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ సమస్య పరిష్కారం అయినటువంటి దాఖలాలు లేవు. ఏదైతే సమస్యతో ఆ గ్రామాల్లో ధర్నా చేసినటువంటి సందర్భంలో మేము తక్షణమే ఈ సమస్యలు పరిశీలన చేస్తాం, వేసవికాలం మంచినీళ్ళు అందిస్తాం, అవసరమైతే ట్యాంకులతో అందిస్తూ ఉన్నాం చెప్తున్నారు. కానీ ఎక్కడ ఏ ట్యాంకుతో నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అసలు ప్రజాపాలన అవసరం. ప్రజాపాలనని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెలకు అవసరమైనటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా పల్లెల్లో సుస్థిరమైనటువంటి పరిపాలన అందించేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి గ్రామ పంచాయతీ సర్పంచు, అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి ఎంపీటీసీ. కానీ ఈ వ్యవస్థ లేకుండా కేవలం స్పెషల్ ఆఫీసర్లతో పరిపాలనని కొనసాగిద్దాం అనుకునేటువంటిది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకు అంటే అధికారులు స్థానికంగా ఉండేటువంటి పరిస్థితి లేదు, స్పెషల్ ఆఫీసర్లు రెగ్యులర్గా పంచాయతీని విజిట్ చేసేటువంటి అవకాశం లేదు. ఒక పక్క ఇక 2 స్టేట్స్ రిపోర్ట్లో తెలంగాణ అప్డేట్స్ చూస్తే రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని తెచ్చింది. కానీ ఆ పథకం సరిగ్గా అమలవటం లేదని రైతులు అభిప్రాయపడుతున్నారు. తమకు డబ్బులు రాలేదని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, తక్షణమే రైతు భరోసా అందించాలంటున్న ఖమ్మం జిల్లా అఖిల భారత రైతు కూలీ సంఘం అధ్యక్షులు బజ్జూరి వెంకటరెడ్డితో మా రీజనల్ కోఆర్డినేటర్ రవి ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ఋతుపవనాలు ఈసారి ముందుగానే వస్తున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో వర్షాకాలం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రైతులు మొత్తం కూడా తమ వేసిన ఏదైతే అంటే వ్యవసాయ సీజన్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రైతు భరోసా ఏదైతే ఉందో ప్రభుత్వం గత ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు సంఘాలు కూడా ఇప్పటికే ఇచ్చినటువంటి ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ప్రధానంగా రైతు భరోసా ఇప్పటికే 3 సార్లు టర్ములు ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో 3 టర్ముల్లో ఒక్కసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చారు. 2 సార్లు ఇప్పటికీ ఇవ్వలేదు. ఇప్పుడు రైతు సీజన్ రాబోతుంది. మళ్ళీ వర్షాకాలం ప్రారంభంలో రైతు ఏదైతే భరోసా ఇస్తాననేది ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి రైతులు వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడనే ఖమ్మం జిల్లా రైతు కూలీ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా రైతు భరోసా పట్ల రైతులు ఎలాంటి స్పందన ఉన్నది? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారాలకి వచ్చే ముందు చేసినటువంటి ప్రధాన వాగ్దానాల్లో రైతు భరోసా మేము ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పి అధికారాలకు వచ్చిన తర్వాత 15,000 సాధ్యం కాదు, మేము 12,000 ఇస్తామని చెప్పారు. గడిచిన 3 కార్లలో కూడా 2 కార్లు ఎగ్గొట్టి ఒకటే కారుకి కూడా కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ఋతుపవనాలు ప్రవేశించినాయి. ఇవాళ ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్నా కానీ ఇవాళ ఇత్తనాల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు, రైతు భరోసా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ నకిలీ విత్తనాల పేరుతోనే ఇవాళ పత్తి విత్తనాలు ఈ జిల్లాలో అనేక వేల టన్నులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాని మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రైతు భరోసా కింద 6 నెలలకి ఇస్తున్నటువంటి ఇవాళ మొత్తం మాట మార్చి దాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రైతులు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా బ్యాంకులో పోతే బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆడ రుణమాఫీ కూడా అందరికీ కాలేదు. ఒక 60% రుణమాఫీ చేసి మిగతాది మొత్తం కూడా అట్నే ఆగిపోయింది. బ్యాంకులలో రుణాలు కూడా అందే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా సకాలంలో రైతు భరోసాని ఇమీడియట్గా వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే రైతులు ఇప్పటికైనా వెంటనే వేయాలి, రైతు భరోసాని కల్పించాలి, వెంటనే రైతులు వ్యవసాయ సీజన్ ప్రారంభం ఉన్నది అని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కెమెరామెన్ సుధాకర్తో చిర్రా రవి, 99 టీవీ ఖమ్మం. కరీంనగర్ కాంగ్రెస్లో వర్గపోరు భగ్గుమంటోంది. అంతర్గత విభేదాలతో పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది.
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ సస్పెన్షన్ ఇప్పుడు పార్టీలో కలకలం సృష్టిస్తోంది. కొంతమంది సీనియర్ నాయకులు శ్రీనివాస్ను కావాలని సస్పెండ్ చేయించారని ఆయన అనుచరులు మండిపడుతున్నారు. శ్రీనివాస్ సస్పెన్షన్ మీద ఆయన అనుచరులు ఏమంటున్నారనే దానిపై మా ప్రతినిధి ప్రవీణ్ మరింత సమాచారం అందిస్తారు. కరీంనగర్ కాంగ్రెస్లో వర్గపోరు భగ్గుమంటుంది. అంతర్గత విభేదాలతో పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది. ఓవైపు మున్సిపాలిటీ, మరోవైపు పంచాయతీ, ఇంకోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కార్యకర్తలు రోడ్డెక్కుతుండటంతో పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆయన అనుచర వర్గం రోడ్డెక్కింది. వెంటనే పురుమల్ల శ్రీనివాస్ని పార్టీలోకి తీసుకోవాలంటూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లికి వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. ఇందుకోసం కరీంనగర్ ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు వారు ఓ ర్యాలీ కూడా నిర్వహించారు. అయితే కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? అసలు పురుమల్ల శ్రీనివాస్ని ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వచ్చింది? అసలు కరీంనగర్ కాంగ్రెస్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతోటి కరీంనగర్ పురుమల్ల శ్రీనివాస్ అనుచరులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం అసలు కరీంనగర్ కాంగ్రెస్లో ఏం జరుగుతుందని. చెప్పండి అన్న, కరీంనగర్ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? పురుమల్ల శ్రీనివాస్ని ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది? అయితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక మీటింగ్లో వ్యక్తిగతంగా అంటే పురుమల్ల శ్రీనివాస్ వెల్చర్ రాజేందర్ గారి పేరు తీసుకుంటూ దాంతోపాటు మాట్లాడడం వల్ల అప్పుడు షోకస్ ఇవ్వడం పురుమల్ల శ్రీనివాస్ చేయడంలో కరీంనగర్ నియోజకవర్గంలో పురుమల్ల శ్రీనివాస్ గారు కీలక పాత్ర పోషించారు. దానికి ఘన విజయం సాధించింది. ఏమని ఇప్పటికీ సంవత్సరంన్నర అవుతుంది కార్యకర్తలకు నామినేట్ పదవులు మనం చేస్తే కరీంనగర్ నియోజకవర్గంలో పార్టీ స్ట్రాంగ్ అవుతుంది. రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్లలో ఘన విజయం సాధించడానికి వాళ్ళు ఉత్సాహంగా పనిచేస్తారు. 550 మంది పేర్లను పురుమల్ల శ్రీని గారు అధిష్టానానికి పంపించడం జరిగింది. అంటే సామాన్యుడి గొంతు అంటే సామాన్య కార్యకర్త తరపున గలమెత్తడమే సీనియర్ చేసిన తప్పే తప్ప వేరే ఏం కాదని కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మరొక కార్యకర్త ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. అసలు సీనియర్ని ఎందుకు టార్గెట్ చేశారు మీరు చెప్పండి? సీనియర్ని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే సీనన్న చాలా పేద ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి. ఎక్కడ ఏ గ్రామంలోనూ కానీ, ఇక్కడ టౌన్లో కానీ ఎవరింట్లో ఏ చిన్న ఆపద వచ్చినా కూడా సీనన్న అక్కడ ఉంటాడు. ఇది ఆయన మనస్తత్వం, అంటే మంచితనం. ఆయన మళ్ళీ ఎలక్షన్స్లో మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబడి ఇప్పుడు ఆయనకు అప్పుడు పోయినసారి ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఏ నాయకుల సపోర్ట్ లేకున్నా కూడా 40,000 మెజార్టీ వచ్చింది పోయినసారి ఎమ్మెల్యే గెలిచినప్పుడు. ఈసారి అంతకంటే డబుల్ మెజార్టీతో గెలవాలనే ఉద్దేశంతో అన్న తన సొంత ఖర్చులతోని ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి, మన టౌన్కు ఎక్కడ ఏం జరిగినా కూడా ఎవరు పిలిచినా అన్న మాకు ఇట్లా ఆపద వచ్చింది అని పిలిచినా కానీ వెళ్ళి వాళ్ళకి సహాయం తన సొంత జేబుల నుండి డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకి రైస్ కానీ, వాళ్ళకి హాస్పిటల్ ఖర్చు కానీ ప్రతి ఒక్కటి అందజేస్తున్నారు. ఇది ఓర్వలేక నాకు తెలిసి అయితే కొంతమంది ఈసారి ఖచ్చితంగా అంటే ఆల్రెడీ పోటీలో ఇంతకుముందు కూడా ఉన్నారు చాలామంది. మీరు చెప్పండి అన్న, అసలు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచింది, కానీ కరీంనగర్లో మాత్రం కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో నిలిచింది. అసలు కారణం ఏంది దీనికి మొదటి కారణం ఏంటంటే అధిష్టానం 16 రోజుల ముందే టికెట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ దానికి చాలా అంతమం నుండి ఒక సర్పంచ్గా, జెడ్పీటీసీగా పోటీ చేసి వచ్చిన వ్యక్తిని ఒక నేషనల్ పార్టీ టికెట్ ఈయన పిలిచి టికెట్ ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం. దాని తర్వాత కూడా ఇక్కడ చాలామంది దగ్గర 50,000 దగ్గర 40,000 పైచీలకు ఓటు అనేది చాలా పెద్ద విషయం. మళ్ళీ దాని ముందట ఉన్నది పెద్ద నాయకులే. ఒక రాష్ట్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తి, 4 సార్ల ఓటమి, 3 సార్ల ఓటమి చూడని వ్యక్తి గంగుల కమలాకర్ గారు. మళ్ళీ ఇంకో వ్యక్తి బండి సంజయ్ గారు కూడా ఇదే విధంగా గల్లీ టు ఢిల్లీ అనే ఒక మాట ఎట్లయితే చెప్పుకుంటాం మనం, సేమ్ అదే విధంగా గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎదిగిన వ్యక్తి బండి సంజయ్ గారు. సేమ్ అదేవిధంగా పురుమల్ల శ్రీనివాస్ కూడా కరీంనగర్లో గల్లీ నుండి ఢిల్లీకి తెలిసేసిన వ్యక్తి శ్రీనివాస్ గారు. మేము అనుకునేది ఏంటంటే టికెట్ కొద్దిగా తొందరిచ్చి హైకమాండ్ దీనికి రెస్పాండ్ అయ్యి దగ్గరుండి చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా గెలిచేవాళ్ళం. మళ్ళీ మనకు కూడా ఇక్కడ కరీంనగర్ లోకల్లో పెద్ద వ్యక్తులు ఎవరైతే లోకల్లో మన ప్రభావం ఉన్న మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లేకపోతే మల్లన్న కానివ్వండి, తీన్మార్ మల్లన్న వాళ్ళు కానివ్వండి, అలాంటి చాలా పెద్ద వ్యక్తులు ఉన్నాయి. వాళ్ళు వస్తే చాలా మందికి అట్రాక్టివ్ చేయగలే శక్తి ఉండాలి. అలాంటి వ్యక్తులు రాలేకపోయారు.
అది కూడా మాకు బాధాకరం. కరీంనగర్ అంటేనే గడ్డ, ఈ తెలంగాణ ఉద్యమం గడ్డ ఇది. ఫస్ట్ ఇక్కడనే మళ్ళీ ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో కూడా మనం ఇక్కడ జెండా ఎగరవేయాలని చెప్పి మా కాంగ్రెస్ కార్యకర్తలకు చాలా అది ఉన్నది. అంటే సామాన్య కార్యకర్తలు అంటే జెండా మోసిన కార్యకర్తలకు పార్టీలో న్యాయం జరుగుతలేదు కూడా చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ చెప్పండి, అంటే మొన్న సీఎం రేవంత్ రెడ్డిని కూడా పుష్కరాల్లో కలిశారు. నిన్న మీరు డీసీసీ అధ్యక్షుడు కవ్వెంపల్లిని కూడా కలిశారు. ఏమన్నారు అసలు? వాళ్ళ నుంచి పార్టీ సస్పెన్షన్ ఎత్తిస్తాన్నారా? అసలు ఏమంటున్నారు వాళ్ళు? మేము ఇంతకుముందుకు జరిగేటి కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాంచి కూడా చెప్పడం కూడా జరుగుతుంది. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఉండి కూడా మా కరీంనగర్ జిల్లాలో 60 డివిజన్లలో దాదాపు ఎలాంటి కూడా పనులు కూడా మోరి తెచ్చింది లేదు, కనీసం ఒక సీసీ రోడ్ తెచ్చింది లేదు. ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డం, కష్టపడడం, అయినా కూడా ముందుకు పోవడం జరిగింది. కాబట్టి అనుకోకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వం గారి ఇష్టంతో, కష్టంతో మరి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. ఎలాంటి పదవి ఎంతమందికి ఉన్నదో అదే పదవి మరి పెద్ద మనసుతోటి ఆలోచించి నిర్ణయం తీసుకొని మరి మా పదవి మాకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. అయ్యా, మా మంత్రులు కూడా దాదాపుగా 12 మంది మంత్రులు ఉన్నారు. మాకు అందరి ఇష్టమే, అందరి అభిమానమే. కానీ ప్రతి ఒక్కరికి గౌరవం ఉన్నప్పుడు మా కరీంనగర్లో మా గురించి పోరాటం చేసినప్పుడు మా సీనన్నకు ఎందుకు గౌరవం ఉంటలేదా అనేది మేము అడుగుతున్నాము. మరి ఎవరికి అన్యాయం చేసిన వ్యక్తి కాదే, ఏ నాయకునికి అన్యాయం చేసిన వ్యక్తి కాదే. కాబట్టి అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఏదైనా తప్పులుంటే క్షమించి పెద్ద మనసుతోటి అందరినీ గుసబెట్టి మాట్లాడించి మా పురమాల సీనన్నకు మళ్ళీ ఖచ్చితంగా అసెంబ్లీ ఇన్ఛార్జి పోస్టు కంపల్సరీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అంటే కరీంనగర్లో కాంగ్రెస్ బలోపేతమైందంటే దానికి కారణం పుర్మల శ్రీనివాసే అంటున్నారు. పుర్మల శ్రీనివాస్ అంచాలి గత ఎన్నికల్లో సైతం సీనియర్లు కొంతమంది సహకరించకపోవడం వల్లనే ఓటమి పాలయ్యారు తప్ప లేకపోతే కరీంనగర్ గడ్డ మీద కూడా కాంగ్రెస్ జెండా ఎగరేసే వాళ్ళని కూడా చెప్తున్న పరిస్థితులు అవుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా అటు ఏఐసీసీ అధిష్టానం కావచ్చు, మరోవైపు టీపీసీసీ కావచ్చు చర్యలు తీసుకొని అంటే పుర్మల శ్రీనివాస్పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలని కూడా కోరుతున్న పరిస్థితులు అవుతున్నాయి. ఇది ప్రస్తుతం కరీంనగర్లోని కాంగ్రెస్ పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో ప్రవీణ్, 99 టీవీ, కరీంనగర్. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దక్షిణ త్రివేణి సంగమంగా పేరొందిన కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు నలుమూలల నుంచి వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో ములుగు నుంచి వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై ములుగు ఆర్టీ కంట్రోలర్ మోహన్తో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. గత వారం రోజులుగా కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి సరస్వతి పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క పుష్కరాలకు తండోపతండాలుగా భక్తులైతే చేరుకుంటున్నారు. మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లా నుండి ప్రత్యేక బస్సులు కూడా కాళేశ్వరం బస్సులు లేవని చెప్పని కొన్ని పత్రికల్లో వచ్చాయి. అంటే ఎందుకు అప్పుడు బస్సులు ఏర్పాటు చేసేది, ఇప్పుడు బస్సులు ఏర్పాటు చేసిందో ఒకరోజు ఎంతమంది పబ్లిక్ చేరుకుంటున్నారు? ఒక రోజుకు 150 నుంచి 250 వరకు ప్రయాణికులు వెళ్తున్నారు. వారికి అనుగుణంగా బస్సులను నడుపుతున్నాము. గత 2 రోజుల నుంచి రోజు వెళ్ళే షెడ్యూల్ బస్సులే పోయేటి, కానీ వాళ్ళు లేనందున ప్రయాణికులు ఎక్కువైనందున నిన్నటి నుంచి ప్రత్యేక బస్సులు నడపబడుతున్నాయి. అంటే ములుగు జిల్లా నుంచి కావచ్చు, వెంకటాపూరు, రాజోడు, లేకపోతే మంగపేట నుంచి సుమారుగా ప్రయాణికులు కాళేశ్వరానికి ఎంతమంది 200 నుంచి 300 వరకు వెళ్తున్నారు. ములుగు బస్టాండ్ నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రయాణికులు మొత్తం కలిపి 200 నుంచి 300 వరకు ప్రతిరోజు వెళ్తున్నారు. ఉదయం ఎన్ని గంటల నుంచి సాయంత్రం ఎన్ని గంటల వరకు కాళేశ్వరానికి బస్సు సౌకర్యాలు? ప్రయాణికులు కూడా ఇట్లు వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చే ప్రోగ్రాంలే ఉన్నారు. 10-11 గంటల వరకే వెళ్తూ ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత అడిగే వాళ్ళు తక్కువ. అందుకనే మరి మేము కూడా 11 గంటల వరకే స్పెషల్ బస్సులను నడుపుతున్నాం. మనం చెప్పుకున్నట్లయితే కాళేశ్వరం వెళ్ళే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాము. ఒక కాళేశ్వరం వెళ్ళే ప్రయాణికుల కోసమే కాదు, ములుగు బస్టాండ్లో ప్రయాణికులు అందరి కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం. వారి కోసం త్రాగునీరు, చైర్స్, ఫ్యాన్స్, టీవీలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రయాణికులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండే ఉద్దేశంతోనే మా పై అధికారులు ఆర్ఎం కావచ్చు, డిఎం గారు కావచ్చు, వారు అధికంగా బస్సులు కూడా
కాళేశ్వరానికి వెళ్ళే ప్రయాణికుల కోసం బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. గత ఒక 2-3 రోజులు లేట్ జరిగింది వాస్తవమే. అది తెలుసుకొని తక్షణమే మళ్ళా కాళేశ్వరానికి వెళ్ళే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఆర్టీసీ కంట్రోలర్ మోహన్ గారు అయితే మన మధ్యలో తెలియపరిచారు. కెమెరామ్యాన్ రవీందర్తో సంపత్ జిల్లా. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని పోలీసుల వ్యవహార తీరుపై దృష్టి సారించారు కమిషనర్. వచ్చే విధంగా తమ పోలీసు విధి నిర్వహణ ఏ విధంగా ఉండాలని కలిపే విధంగా ఒక చర్యలకైతే పోలీసు యంత్రాంగం అయితే పూనుకుంది. ప్రస్తుతం అయితే వరంగల్ సిపిఐ అయినటువంటి సన్ప్రీత్ సింగ్ అయితే పూర్తిగా బాధ్యతల భాగంగా ఈరోజు వరంగల్ పోలీస్ కమిషనర్లో ఉన్నటువంటి అన్ని SHOలకు అయితే ఒక దిశానిర్దేశాన్ని తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా పోలీస్ స్టేషన్లో వచ్చే అటువంటి ఫిర్యాదులు అయితేనేమి, ఫిర్యాదులకు ఉన్నటువంటి దాని సమస్యలు అయితేనేమి పూర్తి స్థాయిలో తీసుకురావాలి, వారికి న్యాయం చేకూర్చాలి, త్వరితగతిన పూర్తి న్యాయం చేయాలనే కోణంలో అయితే సిపి ఇప్పటికే ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని పోలీస్ స్టేషన్లు పూర్తిగా రాజకీయ ప్రలోభాలకు అదేవిధంగా డబ్బుకు మూటలు కడుతున్నటువంటి కొన్ని స్టేషన్లను అయితే ప్రత్యేకంగా ఫిర్యాదుల ద్వారా గుర్తించారు. అయితే తాజాగా నిన్న జరిగినటువంటి ఏదైతే మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో SHO వెంకటరత్నం మీద సస్పెన్షన్ వేట్ అయితే ప్రస్తుతం వరంగల్లో హాట్ టాపిక్గా నిలబడింది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా పోలీస్ స్టేషన్ అంటే ఎవరికైతే ఆపద వచ్చిందంటే ఫస్ట్ పోలీస్ స్టేషన్ని ఆశ్రయిస్తారు. పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన తర్వాత ఏదైతే అక్కడ ఉన్నతాధికారులు బాధితులకు హక్కున చేర్చుకొని వారికి సంబంధించినటువంటి సమస్యను పూర్తి స్థాయిలో అక్కడ అంటే పరిష్కరించి వారికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత అయితే ఉండదు. అయితే ప్రధానంగా ఇక్కడ జరిగినటువంటి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపుగా 3 కేసులపై నిర్లక్ష్యం వహించినటువంటి సిఐ మీద వేట్ అయితే పడిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా వాటి విషయంలో పోతే ఏదైతే జూపల్లి వెంకటరత్నం అయితే మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి విషయంలో ఏదైతే సిపి దగ్గరకు వచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారంగా చూసుకుంటే ప్రధానంగా ఏదైతే జూపల్లి వెంకటరత్నం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా ఏదైతే తనకు ఫిర్యాదుదారులు చేరినటువంటి ప్రధానంగా 3 కేసుల మీద ఇక్కడ ఒక నిర్లక్ష్యం వహించింది అనేది మాత్రం పోలీస్ స్టేషన్ ద్వారా సమగ్ర విచారణ అయితే చేశారు. అయితే మొదటగా అక్కడ ఉన్నటువంటి భూ వివాదం కేసులో దాదాపుగా 9 నెలల క్రితం ఈ జరిగినటువంటి ఘటనపై పూర్తి స్థాయిలో సిఐ నిర్లక్ష్యం వహించాడనేది మాత్రం ఒక ఆరోపణ అయితే ఎదుర్కొంది. దానిపైన మన రెండో కేసు మాత్రం ఏదైతే మర్డర్ కేసులో దాని మీద కూడా ఆరాటిక్తం అవుతున్నాయి. దీనిపైన కొన్ని పోలీస్ స్టేషన్లకు కూడా ఒక వివాదం ఏర్పడింది. దానిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా అయితే సిపి సన్ప్రీత్ సింగ్ అయితే ప్రధానికి ఒక ప్రత్యేక చొరవ తీసుకొచ్చుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే నిన్న జరిగినటువంటి సిఐ జూపల్లి వెంకటరత్నంతో పాటు మరికొంతమంది పోలీస్ అధికారులపై కూడా అనేక ఫిర్యాదులు వచ్చినట్టుగా ఇక్కడికి తెలుస్తోంది. ప్రధానంగా వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా గ్రేటర్ నగరంలో ఉన్నటువంటి ఏదైతే ట్రై సిటీలో ముఖ్యంగా కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఏసీపీలు, డీసీపీలు అదేవిధంగా కింది స్థాయి అధికారులు, సిఐలు పూర్తి స్థాయిలో ఏదైతే రాజకీయ ప్రలోభంతోనే వచ్చినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయనేది ఇప్పటికే ప్రజా సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి జనాలు కూడా చెప్పుకుంటున్నటువంటి సందర్భం ఉంది. దానికి వ్యతిరేకంగా అంటే దానికి విరుద్ధంగా పోలీస్ అంటే ఎలా ఉండాలి, వారికి ఖచ్చితంగా పోలీసు బాధ్యతను నిర్వర్తించాలని చెప్పేసి సిపి సన్ప్రీత్ సింగ్ అయితే ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తరహాలో ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా పోలీస్ స్టేషన్లన్నింటినీ స్వయంగా తనిఖీ చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అదేవిధంగా లా అండ్ ఆర్డర్కు సంబంధించినటువంటి స్థితిగతులను పూర్తి స్థాయిలో రికార్డులను కూడా పర్యవేక్షించడమే కాకుండా ఏదైతే దుశ్చర్యలకు అంటే ముఖ్యంగా చర్యలకు విరుద్ధంగా అంటే చట్టానికి విరుద్ధంగా వెళ్ళేటువంటి వారిని ఏ విధంగా శిక్షిస్తారో ఏ విధంగా ఖండిస్తారో అదేవిధంగా విధి నిర్వహణలో ఉన్న అధికారులు కూడా తప్పుడు నివేదికలు చేయడం కానీ రాంగ్ గైడెన్స్ చేయడం కానీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడం కానీ సహించేది లేదని చెప్పేసి ఇప్పటికే సిపి సన్ప్రీతిని చెప్పుకున్నటువంటి అంశాలు కనబడతాయి. దానికి తోడుగా నిన్న జరిగినటువంటి ఏదైతే మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో సిఐపై వచ్చినటువంటి ఫిర్యాదులు అదేవిధంగా దానిపైన సమగ్ర విచారణ చేసి సస్పెండ్ చేసినటువంటి అంశం కూడా మిగతా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నత శాఖ అధికారులు అదేవిధంగా అన్ని పోలీస్ స్టేషన్లో కూడా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే అలర్ట్ అయింది. వచ్చినటువంటి ఫిర్యాదుల జాబితాను అదేవిధంగా ఫిర్యాదులకు సంబంధించిన రిపోర్ట్లను వాటికి సంబంధించిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి వాటికి సంబంధించినటువంటి అంశాలపై కఠినంగా చర్యలు తీసుకునే చట్టపరంగా న్యాయం చేసే విధంగా బాధ్యతను కల్పించే విధంగా సిపి సన్ప్రీత్ సింగ్ తీసుకున్నటువంటి చర్యలు ప్రజానికమైతే ముఖ్యంగా హర్షం వ్యక్తం చేసినటువంటి సందర్భం మనకు వరంగల్లో కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపత్తో 990 శ్రీధర్ వరంగల్.
ఇక 2 స్టేట్స్ రిపోర్ట్లో ఏపీ అప్డేట్స్ చూస్తే నెల్లూరు జిల్లా టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి నిర్వహిస్తున్న మహానాడు కావడంతో ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు క్యాడర్ ఉత్సాహం చూపుతోంది. ఇప్పటికే నియోజకవర్గాల స్థాయిలో మినీ మహానాడు కార్యక్రమాలు ముగిశాయి. ముఖ్యంగా మండలాల వారీగా నూతన కమిటీల నియామకం కూడా జరిగిపోయింది. ఈ నెల 23న కడపలో ఘనంగా మహానాడు జరగనుంది. ఇక మహానాడు నిర్వహణ కమిటీలలో నెల్లూరు జిల్లా నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లాలో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి మహానాడు కార్యక్రమం నిర్వహిస్తుండడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ శ్రేణులంతా కూడా మహానాడుకి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ఏదైతే 27, 28, 29 3 రోజుల పాటు కడప జిల్లాలో జరిగేటటువంటి ఇటు టీడీపీ మహానాడు కార్యక్రమానికి ఇప్పటికే సంసిద్ధమైన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో దాదాపు మహానాడు కార్యక్రమాలు అంటే మినీ మహానాడు కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇటు పార్లమెంటు వైజ్గా తీసుకుంటే ఇటు 7 నియోజకవర్గాల్లో కూడా మహానాడు కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయి. ఆయా నియోజకవర్గాల్లో ఎవరైతే సభ్యులు అదేవిధంగా మండల స్థాయి కమిటీలను కూడా పూర్తి చేశారు. వారి జాబితాను కూడా ఇటు ఎమ్మెల్యేలు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్న తర్వాత జిల్లాలో పార్టీకి సంబంధించి అనేక పదవుల కోసం కార్యకర్తలు ఎదురు చూసాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మినీ మహానాడు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా కార్యకర్తలకి పార్టీని నమ్ముకొని ముందుకెళ్తున్నటువంటి అనేక మందికి కూడా పదవులు లభించాయి. మండల స్థాయి కమిటీలు, గ్రామ స్థాయి కమిటీలతో పాటు నియోజకవర్గ స్థాయి కమిటీలలో కూడా ఆయా సభ్యుల్ని చేర్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఈ నెల 23వ తేదీన నెల్లూరు పార్లమెంటుకి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అదేవిధంగా పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు పార్లమెంటరీ మహానాడు నిర్వహించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు నేతలు కూడా నాడికి నిన్నటువంటి నేతలకి కీలక బాధ్యతలు కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది. ఎవరైతే ఇటు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మహానాడు నిర్వహణలో కేటీల్లో కూడా ఆయనకి అవకాశం దక్కింది. మరోవైపు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావుతో పాటు ఎమ్మెల్సీ అటు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఎవరైతే బీదా రవిచంద్రకి కూడా అవకాశం దక్కింది. వీళ్ళందరితో పాటు ఇటు జిల్లాకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ నేతలు ఏదైతే కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కావచ్చు, ఇలాగా అనేక మంది నేతలను కూడా ఆయా కమిటీల్లో అవకాశం కల్పిస్తూ రాష్ట్ర అధిష్టానం కూడా నిర్ణయం తీసుకోవడంతో టీడీపీ శ్రేణులు అయితే సంబరాలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో వైసీపీకి కంచుకోటగా నెల్లూరు జిల్లాను పిలుచుకునేవారు. అలాంటి ఈ జిల్లాని టీడీపీ 100కి 100% అంటే 10కి 10 స్థానాలను కూడా కైవసం చేసుకోవడంతో టీడీపీ శ్రేణుల్లో ఒక ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం అయితే కొంతకాలంగా కనిపిస్తూ వచ్చింది. అయితే ఈ క్రమంలో తాజాగా నూతన కమిటీలని ఏర్పాటు చేయడం, మండల గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూడా కమిటీలు ఏర్పడడంతో మరో ఆ సంబరాలు ఇంకా కూడా ఇంకొంచెం ఆడంబరంగా కూడా మారాయని చెప్పుకోవచ్చు. మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి ఇటు చంద్రబాబు, లోకేష్ వీరిద్దరి ఆధ్వర్యంలో అంటే ముఖ్యమంత్రితో పాటు ఇటు లోకేష్ ఆధ్వర్యంలో కూడా ఎలాంటి అభివృద్ధి పనులు జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇలాంటి అన్నిటిపైన కూడా మినీ మహానాడులు వేదికగా చర్చించుకున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలకు కూడా ఒక మంచి అవకాశం అయితే దొరికిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత అధికారంలోకి వచ్చినాక దాదాపు సంవత్సరం కాలం గడుస్తుంది. 1-2 చోట్ల అంటే మండలాల వారీగా ఇటు కార్యకర్తలతో సమావేశాలు అవ్వడం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకునేటటువంటి ఎమ్మెల్యేలకు ఒక్కసారిగా ఇటు నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడులు నిర్వహించడంతో ఆయా మండలాలు, గ్రామాలు, ఇతరత్ర చోట్ల ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరితో కూడా ఒకేసారి వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో మాట్లాడే అవకాశం కూడా లభించింది. ఈ క్రమంలోనే 23వ తేదీ జరిగేటటువంటి పార్లమెంటరీ మినీ మహానాడుకి కూడా సన్నద్ధం అవుతున్నారు. దీంట్లో ఇటు పార్లమెంట్ వైజ్గా ఎలాంటి నేతలని ఎక్కడెక్కడ పదవుల్లో ఎన్నుకోవాలనే అంశంపైన కూడా ప్రత్యేక చర్చ కూడా జరగబోతుంది. మరోవైపు రాష్ట్ర మహానాడులో కూడా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అందులో రాష్ట్ర కమిటీలో కూడా జిల్లాకి సంబంధించినటువంటి అనేక మంది నేతలకు ప్రాధాన్యత పదవులు దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మహానాడు నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో అయితే నూతన ఉత్సాహం కనిపిస్తుంది. ఇది మహానాడుపై తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు నుంచి. ఇవి ఈరోజు 2 స్టేట్స్ రిపోర్ట్ విశేషాలు. కీప్ వాచింగ్ 99 టీవీ.